ఆకులను, బహుశా ఒడ్డున ఉన్న అడుగుజాడలను కూడా చాలా సులభంగా తుడిచివేస్తుంది కదా. కాని మనుషుల మధ్య పుట్టే అనుమానాన్ని, పగిలిన నమ్మకాన్ని మాత్రం ఆ నది ప్రవాహం కూడా కడిగివేయలేదు. అవును, అది చాలా నిజం. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో అచ్చం ఇలాంటి ఒక కథ గురించి మాట్లాడుకుందాం. ఒక సంచి, కొన్ని నాణేలు, అలాగే పగిలిన అద్దంలా మారిపోయిన ఒక అద్భుతమైన స్నేహం గురించి చర్చిద్దాం. ఏంటంటే, నమ్మకం అనేది ఎంత సున్నితమైనదో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా. ఈ కథ కేవలం ఇద్దరు వ్యక్తుల గురించి మాత్రమే కాదు. అంటే ఇది మానవ నైజానికి, మనలోని భయాలకు ఒక అద్దం లాంటిది. అవును కదా. అవును, తప్పులు చేయడం మనిషి సహజగుణం. కాని ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మనం ఎంచుకునే మౌనముందు చూశారా? ఆ మౌనం సృష్టించే విధ్వంసం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ప్రయాణంలో మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. కథలోకి వెళ్తే, ఒక నది పక్కన ఉన్న చిన్న గ్రామంలో ఇద్దరు ప్రాణ స్నేహితులుంటారు. వారిలో ఒకరేంటంటే చాలా మితంగా మాట్లాడే వ్యక్తి, తన భావాలను ఎక్కువగా బయటపెట్టడు. ఇంకొకరు దానికి పూర్తిగా భిన్నం. ఓ, అంటే చాలా ఉద్వేగంగా ఉంటారనా? అవును, చాలా సున్నితమైన మనసున్నవాడు, భావోద్వేగాలను వెంటనే ప్రదర్శించే రకమన్నమాట. ఇద్దరి స్వభావాలు పూర్తిగా వేరు, కాని వారి స్నేహం మాత్రం చాలా బలమైనది. ఆ సమయంలో ఆ గ్రామంలో కరువొస్తుంది. వ్యాపారాలు పూర్తిగా మందగిస్తాయి. అప్పుడు ఆ మితంగా మాట్లాడే స్నేహితుడు ఏదో ముఖ్యమైన పనిమీద నది దాటి వెళ్లాల్సొస్తుంది. ఆ కరువు నేపథ్యం ఈ కథకు చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనిషి అసలైన వ్యక్తిత్వం ప్రశాంతమైన సమయాల్లో కాకుండా ఇలాంటి సంక్షోభ సమయాల్లోనే బయటపడుతుంది కదా. నిజమే. అయితే వెళ్లే ముందు ఆ నిశ్శబ్ద స్నేహితుడు తాను కూడబెట్టిన నాణేలున్న ఒక మూసివేసిన సంచిని తీసుకునొస్తాడు. తన ప్రాణ స్నేహితుడి చేతిలో పెడతాడు. ఎలాంటి సాక్ష్యాలు ఉండవు, పత్రాలు ఉండవు, కేవలం నమ్మకం మీద ఆ బాధ్యతను అప్పడిస్తాడు. ఇక్కడే నాకో పెద్ద సందేహమొస్తోంది. ఏంటది? ఊళ్ళో కరువు ఉంది, డబ్బు అవసరం అందరికీ ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో సాక్ష్యం లేకుండా ఒక సంచి నిండా నాణేలివ్వడమేంటి? నాకైతే అది కేవలం అమాయకత్వం అనిపిస్తోంది. ఆ నిశ్శబ్ద స్నేహితుడు కావాలనే తన మిత్రుణ్ణి ఒక పెద్ద ప్రలోభంలోకి నెట్టాడా అనిపిస్తోంది. అంటే బయటనుంచి చూసేవారికి, తార్కికంగా ఆలోచించేవారికి ఇది మూర్ఖత్వంగానే అనిపించవచ్చు. కరువు సమయంలో డబ్బును అలా కళ్లముందు ఉంచడం నిజంగానే ఒక ప్రలోభం. కాని మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. చెప్పండి. నమ్మకం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఒక అదృశ్య వంతెన. సాక్ష్యాలు, కాగితాలుంటే అది వ్యాపారమవుతుంది, స్నేహం కాదుగదా. ఆ మితంగా మాట్లాడే స్నేహితుడు అక్కడ కేవలం నాణేలను అప్పగించలేదు, తన జీవితపు ఒక భాగాన్ని తన స్నేహితుడి చేతిలో పెట్టాడు. ఓ, అలా అంటారా? అంతేకదా. దీన్ని ప్రలోభం అనలేము, ఒక బంధం మీద ఉన్న అత్యున్నత స్థాయి భరోసా అనవచ్చు. అప్పగించేవాడికి అది నమ్మకం, కాని తీసుకునేవాడికి అది తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన పెద్ద బాధ్యత. అర్థమైంది. కాని ఆ బాధ్యతను మోయడం అంత సులభం కాదు కదా. ఆ భావోద్వేగ స్నేహితుడు మొదట సంతోషంగానే ఆ సంచిని తీసుకుంటాడు. రోజులు గడుస్తాయి. ఆ సంచి మొదట ఒక బాధ్యతగా ఉన్నా బయట కరువు తీవ్రత పెరుగుతుంది. అప్పుల ఒత్తిడి ఇంటి అవసరాలను భయపెడుతూనే ఉంటుంది. కష్టాలు మొదలయ్యాయన్నమాట. అవును. అప్పుడా సంచి అతని మనస్సులో ఒక పెద్ద రొద్ద చేసే ఆలోచనగా మారుతుంది. ఇక్కడే అతని మనస్సులో ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది. నేను దొంగిలించడం లేదు, నా అవసరానికి అప్పుగా తీసుకుంటున్నాను, వాడు రాకముందే తిరిగి పెట్టేస్తాను అని తనను తాను సమర్థించుకుంటాడు. ఇక్కడ మనసు ఆడే నాటకం చూడండి. అవును. ఒక పెద్ద తప్పు ఎప్పుడూ ఒక చిన్న తాత్కాలిక సర్దుబాటులాగానే ఎందుకు మొదలవుతుందంటారు? దీన్నే అంతర్గత మానసిక సంఘర్షణ అంటారు. మనిషి మెదడు ఎప్పుడూ తనను తానొక చెడ్డవాడిలో చూసుకోవడానికి ఇష్టపడదు. మనం చేసే తప్పును మనమే అంగీకరించలేం కదా. ఖచ్చితంగా అంగీకరించలేం. అందుకే అతను తనను తాను దొంగగా ఊహించుకోలేక అప్పు అనే పదాన్ని ఒక ముసుగులా వాడుకున్నాడు. అతను నిజంగా అప్పు తీసుకోవాలనుకుంటే స్నేహితుడు తిరిగి వచ్చిన తర్వాత అడగొచ్చు కదా. కాని కష్టం ఎదురైనప్పుడు మనసు నైతికతను పక్కన పెడుతుంది. నిజమే. ఒకసారి ఆ మొదటి సర్దుబాటుకు మనసు అంగీకరించిందంటే ఆ నైతికతని గీత పూర్తిగా చిరిగిపోతుంది. అంటే ఆ సంచి తెరిచే సమయానికి అతను దొంగతనం చేస్తున్నాను అని కాకుండా తన కుటుంబాన్ని కాపాడుకుంటున్నాను అని నమ్మాడన్మాట. ఆ రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయాక ఆ సంచిని తెరుస్తాడు. అందులో నాణ్యాలతో పాటు ఒక చిన్న గుడ్డలో చుట్టిన ఒక ఉంగరాన్ని చూస్తాడు.
మొదక ఆ ఉంగరం చూసి ఆగిపోయినా అవసరం గుర్తొచ్చి కొన్ని నాణేలు తీస్తాడు. కాని అది నెమ్మదిగా ఒక అలవాటుగా మారిపోతుంది. ప్రతిసారీ కొత్త అవసరం రావడం, మళ్లీ సంచిలో చేయి పట్టడం. వారాలు గడిచేసరికి ఆ సంచి బరువు సగానికి పడిపోతుంది. జ్ఞాపకం. ఆ ఉంగరాన్ని చూసిన క్షణంలోనైనా తప్పు చేస్తున్నాననే భావన రావాలి. కాని అవసరం అనేది అతని కళ్లకు గంతలు కట్టేసింది చూశావా? అవును కదా. తప్పును పదే పదే చేయడం వల్ల ఆ తప్పు మీద భయం పోతుంది. అది ఒక దినచర్యగా మారిపోయింది. ఇక్కడ అతని నైతిక పతనం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అవును. కాని ఆ కరువు శాశ్వతం కాదు కదా. పౌచ్ ఇచ్చిన స్నేహితుడు తిరిగి వస్తాడు. ప్రశాంతంగా తన ప్రాణ స్నేహితుడి దగ్గరకు చేరుకుంటాడు. గదిలో కూర్చొని చాలా నెమ్మదిగా నా సంచి నాకివ్వు అని అడుగుతాడు. ఆ క్షణం గదిలో వాతావరణం చాలా ఉద్విగ్నంగా ఉండుంటుంది. ఖచ్చితంగా. స్నేహితుడు దాన్ని తెచ్చి ఇస్తాడు. తిరిగి వచ్చిన స్నేహితుడు సంచి తెరిచి చూస్తాడు. ఒకసారి లెక్కిస్తాడు, మళ్లీ లెక్కిస్తాడు. ఉంగరం అక్కడే ఉంటుంది కాని బరువు సగానికి పైగా తక్కువగా ఉందని అర్థమవుతుంది. అప్పుడు అతను తలెత్తి చూస్తాడు. ఏమీ అడగడు. నిశ్శబ్దం. అవును. కాని అతను అడగకముందే పౌచ్ తీసుకున్న స్నేహితుడు చెమటలు పడుతూ, నువ్వెక్కడ పెట్టావో నేనక్కడే సురక్షితంగా ఉంచాను, ఎవ్వరూ దాన్ని తాకలేదు అని సమర్థించుకుంటాడు. తప్పు చేసిన మనసు తన నీడను చూసి తానే భయపడుతుంది అంటారు కదా. అపరాధ భావానికి అద్దం పడుతుందది. నిలదీయకముందే సమాధానం చెప్పడం దానిలో భాగమే. కరెక్ట్. కాని దానికి తిరిగొచ్చిన స్నేహితుడు ఎలాంటి కోపం లేకుండా ప్రశాంతంగా, నేను నా సంచి అడిగాను, నీ వివరణ కాదు అంటాడు. ఇక్కడ నాకో విషయం అర్థం కావడం లేదు. సొంత డబ్బు పోయినప్పుడు, ప్రాణ స్నేహితుడు మోసం చేసినప్పుడు ఎవరైనా ఎందుకంత ప్రశాంతంగా ఉంటారు? కోపం రాదా? అడిగిన ప్రశ్నలోనే ఆ స్నేహితుడి గొప్పతనం దాగి ఉంది. సహజంగా ఎవరైనా మోసం చేశారని తెలిస్తే కోపమొస్తుంది, అరుస్తాం. కాని అతనలా చేయలేదు. ఆ మౌనమనేది ఎదుటివారికి ఎంతటి కఠినమైన శిక్షలా మారుతుందో మనం గమనించాలి. ఓ, అరుపుల కంటే మౌనం గొప్పదంటారా? ఖచ్చితంగా. అరుపుల వల్ల ఎదుటి వ్యక్తి వెంటనే ఎదురుదాడికి దిగుతాడు లేదా తన్ను తాను వెనకేసుకొస్తాడు. కాని మౌనమలా కాదు. మౌనం ఎదుటివారి తప్పును వారి మనసులోనే పదే పదే ప్రతిధ్వనించేలా చేస్తుంది. అతను ఆ వివరణ అడగకపోవడం ద్వారా తన స్నేహితుడి అంతరాత్మను మేల్కొల్పాడు. అంటే ఆ రాత్రి వారిద్దరికీ నిద్ర పట్టుండదు. తప్పు చేసిన వాడికి భయంతో నిద్రపట్టకపోతే, నమ్మకాన్ని కోల్పోయిన వాడికి బాధతో నిద్రపట్టుండదు. మరుసటి రోజు ఉదయం ఇద్దరు పొగమంచు కమ్మిన నది ఒడ్డున కలుస్తారు. వాతావరణం కూడా వారి మనసుల్లాగే బరువుగా ఉంటుంది కదా. అవును. అప్పుడు తిరిగి వచ్చిన స్నేహితుడు ఆ ఉంగరాన్ని చేతిలోకి తీసుకుంటాడు. ఈ ఉంగరం మా నాన్నగారిది. నాకంటే ఏది ముఖ్యమని నమ్మానో అదంతా ఇక్కడే భద్రంగా ఉంటుందని నమ్మాను అంటాడు. ఆ తర్వాత స్నేహితుడి కళ్లలోకి చూసి, నాణేలను లెక్కిస్తే తిరిగి వస్తాయి, కాని నమ్మకాన్ని ఎవరూ లెక్కించలేరు అంటాడు. ఒక్కసారి అది తగ్గితే మళ్ళీ రాదు అంటాడు. చాలా లోతైన మాటలు. అవును. అసలు ఆ నదీ ఒడ్డున వారు ఎందుకు నిలబడ్డారు అని నా మనసును చాలా కదిలించింది. ఒకసారి ప్రవహించిన నదీనీరు, పగిలిన నమ్మకం మళ్లీ వెనక్కి తిరిగి రావు అని చెప్పడానికా? అద్భుతమైన పోలిక అది. నది ఎప్పుడూ ఒకే చోట ఉండదు, ముందుకు సాగిపోతూనే ఉంటుంది. ప్రవహించిన నీరు తిరిగి రాదు. నమ్మకం కూడా అంతే. దానికి కల్మషం లేనంతవరకే దాని స్వచ్ఛత. దాన్ని కలుషితం చేస్తే సహజత్వం పోతుంది. అవును కదా. ఇక్కడ అతను చేసిన మరో గొప్ప పని ఏంటంటే, తప్పు ఒప్పుకోవడానికి ఒక అవకాశం ఇవ్వడం. నిజంగా అవసరానికి తీసుకుంటే నిజం చెప్పు. స్నేహం ముసుగులో దొంగతనంగా దాచాలని చూస్తే ఆ నష్టం డబ్బు కంటే పెద్దది అంటాడు. ఇది గొప్ప పరిపక్వతకు నిదర్శనం. నిజమే. కాని అతను అవకాశమిచ్చే సమయానికి నష్టం జరిగిపోయింది. ఆ మాటలకి తప్పు చేసిన స్నేహితుడు ఇక కుప్పకూలిపోతాడు. కన్నీళ్లతో నిజం ఒప్పుకుంటాడు. తీసుకున్నది తిరిగి ఇద్దామనుకున్నాను, కాని నువ్వొస్తున్నావని తెలిసి భయపడ్డాను. దొంగను అని తెలిస్తే పరువు పోతుందని కుంగదీసింది, అందుకే అబద్ధమాడాను అంటాడు. పరువు భయం అతన్ని అబద్ధమాడేలా చేసింది. అవును. ఈ మాటలు విన్నాక తిరిగి వచ్చిన స్నేహితుడు చాలా భారంగా, గుండెను పిండేసే మాట అంటాడు. నువ్వు సంచి తెరిచినప్పుడు నా నాణేలు పోలేదు. నా నమ్మకం కంటే నీ అబద్ధాన్ని, నీ పరువును కాపాడుకోవాలి అని నిర్ణయించుకున్నప్పుడే నా నమ్మకం పోయింది అంటాడు. ఇక్కడే ఈ కథలోనే అత్యంత లోతైన జీవన సత్యముంది. ఒకసారి లోతుగా ఆలోచిద్దాం. దొంగతనం జరిగిన క్షణంలో వారి బంధం తెగిపోలేదు. కాని ఆ తప్పును దాచిపెట్టి అబద్ధాన్ని బతికించడానికి
ఆ స్నేహితుడు ఎంచుకున్న ఆ నిర్ణయం, ఆ మౌనం ఉంది చూశారా? అవును. ఆ మౌనం వారి బంధాన్ని చంపేసింది. బంధంలో నిజం చెప్పడానికి సమయం తీసుకున్న కొద్దీ ఆ బంధం అంతలా బలహీనపడుతుంది, పునాదులు కదిలిపోతాయి. అబద్ధాన్ని రక్షించుకునే క్రమంలో ప్రాణస్నేహితుల్ని కోల్పోతాం. ఇది మనందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు జరిగేదే. ఇది వింటుంటే నాకో ఆలోచనొస్తోంది. ఆ తర్వాత పౌచ్ తీసుకున్న స్నేహితుడు తన దగ్గర మిగిలి ఉన్న డబ్బును తిరిగిచ్చేస్తాడు. తిరిగి వచ్చిన స్నేహితుడు దాన్ని తీసుకుంటాడు, కాని అతన్లో ఎలాంటి సంతోషముండదు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తారు, కాని ఆ బాత స్నేహం ఉండదు. అంతా మారిపోయింది. బంధం ముగిసిపోయింది. మరిక్కడ నా ప్రశ్న ఏంటంటే, తప్పు చేసినవాడు పశ్చాత్తాపపడ్డాడు, డబ్బు ఇచ్చేశాడు, క్షమాపణ అడిగాడు. అలాంటప్పుడు వారి మధ్య స్నేహం మళ్ళీ ఎందుకు చిగురించకూడదు? క్షమాపణకు ఆ శక్తి లేదా? మీరడిగింది సహజమైన సందేహమే. క్షమాపణకు గొప్ప శక్తి ఉంది. అతను క్షమించి ఉండొచ్చు, కోపాన్ని వదిలేసి ఉండొచ్చు. కాని క్షమించడం వేరు, మళ్ళీ నమ్మడం వేరు కదా. ఒక చిన్న తప్పును దాచడానికి చేసే ప్రయత్నం ఎంత పెద్ద నష్టాన్ని మిగులుస్తుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే క్షమించినా నమ్మకం రాదు అంటారా? ఖచ్చితంగా. నమ్మక ద్రోహం జరిగిన తర్వాత క్షమాపణ చెప్పినా సరే అది పగిలిన అద్దం లాంటిదే. అతికించవచ్చు కాని దానిమీద పగుళ్ళు అలాగే ఉంటాయి గదా. మళ్ళీ ప్రతిబింబాన్ని చూసుకున్నా అది వంకరగానే కనిపిస్తుంది. పాత రూపం తిరిగి రాదు. అవును, పగుళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. డబ్బును తిరిగి ఇవ్వొచ్చు, అప్పులను చెల్లించవచ్చు, కాని కోల్పోయిన నమ్మకాన్ని కేవలం ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మాత్రమే మిగుల్చుకోగలం. నిజమే. జీవితంలో ఎదురయ్యే కష్టాలు మనం తప్పు చేయడానికి కారణం కావచ్చు, కాని ఆ అవసరాలీవి మనం చేసిన తప్పుని ఎప్పటికీ చెరిపివేలేవు కదా. అబద్ధం చెప్పడం ఒక తప్పైతే, ఆ అబద్ధాన్ని నిజంలా నమ్మించడానికి పాటించే మౌనం బంధాలను శాశ్వతంగా గాయపరుస్తుంది. విరిగిన వాగ్దానం వెనుక మిగిలేది పోగొట్టుకున్న వస్తువు కాదు, మునుపటిలా మారలేని ఒక బంధం మాత్రమే. మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తోంది. ఆ స్నేహితుడు పరువు కోసం అబద్ధాన్ని దాచాడు, బంధాన్ని కోల్పోయాడు. మనం తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యం ఉందా, లేదా అబద్ధాలు వెనుక దాక్కుంటున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చాలా అద్భుతంగా విశ్లేషించారు. మన ప్రయాణం మొదట్లో అనుకున్నట్లుగానే నది ప్రవహిస్తూనే ఉంటుంది, అది అడుగుజాడలను తుడిచివేస్తుంది. కాని వారి మనసుల్లో పుట్టిన ఆ అనుమానం, పగిలిన నమ్మకం తాలూకు భారం ఆ ఒడ్డున అలాగే ఉండిపోతుంది. నమ్మకమనేది నిజం చెప్పకముందే ఆ దాచిపెట్టిన మౌనంలోనే పగిలిపోతోంది అని ఈ కథ చాలా స్పష్టంగా నేర్పింది కదా. అవును, ఇది ప్రతిరోజూ మనం చూసే ఎన్నో సంబంధాల ముగింపులకు కారణం. మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన పాఠం ఇది. నిజమే. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు, ఈ కథ ముగిసిన తర్వాత కూడా మనల్ని ఎప్పటికీ వెంటాడే ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోతుంది: స్నేహం నిజాన్ని ఆలస్యంగా భరిస్తుందా,